నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హిందూ దళితుల యొక్క హక్కులు అలాగే బీసీ రిజర్వేషన్లపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక ఆ సమావేశంలో అసలు ఏం మాట్లాడారు, ఆ సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అందులో ఏ అంశాలు ప్రస్తావించారు, డిస్కస్ చేశారు అనేటువంటి మరిన్ని అంశాలు మనతో చెప్పడానికి బీజేపీ యువ నాయకులు కొంపల్లి అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు అందులో ఏం డిస్కస్ చేశారు? ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఇటీవల సుప్రీంకోర్టులో ఎవరైతే ఎస్సీలు హిందూ మతాన్ని వీడి క్రైస్తవంలోకి మరియు ఇస్లాంలోకి వెళ్తే ఎస్సీ హోదాకి అనర్హులుగా తీర్పు ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. నేను ఒక పొలిటికల్ పార్టీ వ్యక్తిగా కాకుండా ఎస్సీ హక్కుల పోరాట సంఘం సెక్రటరీగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎవరైతే దొంగలు మతం మారినా కూడా మా ఎస్సీ సర్టిఫికెట్ పెట్టుకొని మాకు పొందాల్సిన ఫలాలను దొంగలేగా దొబ్బి తింటారో ఆ దొంగలకు వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకీ ఈ సమావేశంలో ఏమేమి అంశాలు డిస్కస్ చేశారు? కుల్లా అన్న ఎవరైతే ఎస్సీలు ఉన్నారో హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతంలో కొనసాగుతారో వాళ్ళకే రిజర్వేషన్ ఫలాలకు పోవాలా. క్రిస్టియానిటీలకు వెళ్ళిన వాళ్ళకి బీసీసీ కింద లేకపోతే మైనార్టీ రిజర్వేషన్స్ కింద వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అలా క్లెయిమ్ చేసుకోరు, కానీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి మా అన్నం కాడ మా కూడు కాడ తింటామంటే మేము ఒప్పుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మరి దీన్ని బేస్ చేసుకుని కొంతమంది ఎస్సీ సంఘాల నాయకులు కూడా ఈ దళిత క్రైస్తవులు కూడా వాళ్ళు క్రైస్తవులు జస్ట్ దేవుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళ రాతలు ఏం మారలేదు, వారికి ఎటువంటి సమాజంలో గుర్తింపు లేదు, కేవలం దేవుణ్ణి నమ్ముకున్నారు అంతే తప్పించి వాళ్ళకి కావాల్సినవి రావాలి, వాళ్ళకు కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ అట్రాసిటీకి సంబంధించిన రావాలని చెప్పి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఎస్సీ సంఘాల నాయకులు గారే వాళ్ళు క్రైస్తవ బిడ్డలు, యేసు ప్రభు నమ్ముకునే గొర్రె బిడ్డలు. వాళ్ళు ఎస్సీ హిందువులుగా చిలామని అవుతూ మమ్మల్ని మభ్యపెట్టారు. ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగ గారు, ఆయన కూడా క్రిస్టియనే. చెన్నై గాలి వినోద్ కుమార్ గారు, ఆయన కూడా క్రిస్టియనే. వీళ్ళంతా కూడా మళ్ళా రాజీవ్ సాగర్ కానీ రాజేష్ ఉన్నాడు గారు ఆంధ్రప్రదేశ్లో, హర్ష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా కూడా క్రైస్తవ మతం స్వీకరిస్తూ ఆచరిస్తున్న వ్యక్తులు. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మందకృష్ణ గారు ఏం చేశారు, వర్గీకరణ సమయం కోసం కొట్లాడిండు, మేము రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం ఇస్తాం. ఆయనకు పద్మశ్రీ హోదా కూడా మాదిగా సామాజిక వర్గం కోసం పోరాటం చేసిండు, వాళ్ళకి న్యాయం జరిగేలా చేసిండు కాబట్టి ఆయనకి పద్మశ్రీ గుర్తింపునిచ్చి గౌరవం ఇచ్చింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తులకి రిజర్వేషన్ ఫలాలని చెప్పి తీసుకోవాలని చెప్పి కోరడం చాలా బాధాకరం. ఇప్పుడు వర్గీకరణ సమయంలో ఏమో నువ్వు మాలా మాదిగలకు పంచాయతీ పెట్టినావు, అది హిందూ మాలా మాదిగలకు పంచాయతీ పెట్టేది. కానీ క్రైస్తవుల కోసం అంట ఈ మాలా మాదిగలు అందరూ కలిసి ఏకం కావాలంట, క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇప్పించాలంట. అయ్యా జాగిర్ వాళ్ళకి ఇప్పించడానికి రిజర్వేషన్ అనేది అసలైన ఎస్సీ హిందూ మాలా మాదిగలకే మరి ఉపకులాలకి సంబంధించిన ఫలాలు అవి వాళ్ళకే దక్కాల, కానీ కన్వర్టెడ్ అయిన వ్యక్తులకు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తాం? తప్పకుండా పోరాటం చేస్తాం. రైట్, వాళ్ళు చెప్తున్నారు మేము కూడా దళితులమే కదా, మేము దళిత రక్తానికి చెందిన జస్ట్ దేవుడినే నమ్ముకున్నాం, ఎందుకు మా మీద మీరు ఆ వివక్ష చూపుతున్నారు అంటారు. అన్నా నేను ఏమంటున్నా అంటే, వివక్ష మేమెందుకు చూపిస్తాం? మీరు షోక్కి వేరు అందులో, దాన్ని ఏమంటారంటే ఇలా కుల వివక్ష ఉంది అందులో లేదని చెప్పి మీరు షోక్కి వేరు. అందులోకి పోయినాకి మా నోటికాడ కూడు లాక్కుంటా అంటే ఎట్లయితారు? మీరు అందులోకి వేరు కాబట్టి అందులో కొట్లాడుకోరు, యేసు ప్రభుని నమ్ముకోరు కదా, నిజమైన దేవుణ్ణి నమ్ముకోరు. మాకు దాన్ని ఏమంటారంటే పాపాలను హరిస్తాడు అని చెప్పి నమ్ముకోరు. ఆయనతోనే నమ్ముకొని ఆయనే పడకూడదు. కానీ అందులోకి పోయినాక మమ్మల్ని మా ద్వారా శివుని మీకే ఎస్సీల ఫలాలు తింటా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? బాయ్ సాబ్, తప్పుగారా? ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని, ఇప్పుడు మేము ఉన్నాం, నేను శివుని మొక్తా కానీ శివునికి వచ్చే ఫలాలే తింటా తప్ప యేసుని ఫలాలు కావాలని నేను అడుగుతలేను, నేను కొట్లాడతలేదు. ఇప్పుడు ఎస్సీ హిందూ ఉన్నా, నేను నాకు రిజర్వేషన్లు వర్తింపజేస్తాయి. ఎస్సీ రిజర్వేషన్, మైనార్టీ రిజర్వేషన్లు నాకు ఇయ్యారు, బీసీసీ రిజర్వేషన్లు నాకు ఇయ్యారు. కానీ క్రైస్తవులు కన్వర్ట్ అయిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఎస్సీ రిజర్వేషన్లు తింటారు, మైనార్టీ రిజర్వేషన్లు తింటారు, బీసీసీ రిజర్వేషన్లు తింటారు, 3 తింటారు. మేము ఒకటే తింటున్నాం, వీళ్ళు 3 తింటారు. ఆ దొంగలకే మేము వ్యతిరేకం.
అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్లను యూజ్ చేసుకొని ఎడ్యుకేషన్లో కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది చెలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే మళ్ళీ ఎస్సీలుగా ఈ యొక్క రిజర్వేషన్ పొలాలు అంటున్నారు. అలాంటి వాళ్ళను మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ ఎస్సీని యూజ్ చేసుకోకుండా వాళ్ళు మళ్ళీ ఎస్సీ పేరుతోటి ఎస్సీ రిజర్వేషన్ యూజ్ చేసుకోకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలని ఎట్లా మీరు ముందుకు వెళ్తారు? మేము కలెక్టర్లకి మరియు ఎంఆర్ఓలకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే మెయిన్ బస్తీ ప్రెసిడెంట్లకు, ఆ బస్తీ పెద్ద మనుషులకు చెప్తున్నాం, మీరు ఎవరైతే ఎస్సీలు క్రైస్తవంలోకి వెళ్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఈ సర్టిఫికేట్ పొందే సమయంలో కానీ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందే సమయంలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎస్సీ కోటా కింద తీసుకోకుండా చూడడం మీ బాధ్యత. ఎందుకంటే మీరు కఠినంగా వ్యవహరిస్తే ఇప్పుడు మా బస్సు ఉంది, మా కంప్లీట్ ఎస్సీ బస్సు, మా ఎస్సీ బస్సులో అందరికీ మేము ఫలాలు ఇప్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీ గారు హిందూయిజంని ఫాలో అవుతారు. కొంతమంది పక్క బస్సులో అక్కడక్కడ కన్వర్ట్ అయినా కూడా హిందూ సర్టిఫికేట్ పెట్టుకొని ఫలాలు తిన్నారు. మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి క్యాన్సిలేషన్ చేయించినాం. సో బస్సు ప్రెసిడెంట్లే దీనికి కీలక పాత్ర పోషిస్తారు. మీరు కఠినంగా వివరిస్తే అందరికీ న్యాయం జరుగుతారని కోరుకుంటున్నాం.